హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందనరావు గారు. రఘునందనరావు గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మీ బిజీ టైం హోల్డ్ చేసా, ఎక్కువ టైం తీసుకోను. ఏంటి మెదక్ పార్లమెంట్కి ఎందుకు అవసరం రఘునందనరావు? See, when you compare with the other two candidates, so Raghunandan Rao is only the best option. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ఈ జిల్లా అయినా కాదు, ఈ జిల్లాలో కొద్ది రోజులు పనిచేసిండు, కొలువుకు వచ్చిండు. ఆయన జీతం తీసుకున్నాడు, పోయిండు, అందరి కాడికి సంపాదించుకున్నాడు. ఆయనకి జిల్లాతో పేగు బంధం ఏముంటుంది? ఆయనకి జిల్లాతో ఏం సంబంధం ఉంటుంది? జిల్లా సమగ్రాభివృద్ధిలో ఆయన కలెక్టర్గా ఉండి పనిచేశారు, ఉమ్మడి జిల్లాకి, తర్వాత సిద్దిపేట జిల్లాకి అని కదా. అట్లాంటి వాళ్ళు చాలా మంది కలెక్టర్లు వచ్చిపోయారు. 30 మంది కలెక్టర్లు వచ్చిపోయారు. ఇప్పటికి 30 మందిలో వీరొకరు. వీరున్న 10 years టెన్యూర్ లోపల వీరు చేసిన లాభం కంటే నష్టం ఎక్కువ చేశారు జిల్లా. ఏం నష్టం? సో ల్యాండ్ ఎక్విజిషన్ లోపల ఆయనకి ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసుకున్నాడు. ప్రాజెక్టులు కట్టాలి, ప్రాజెక్టులు కట్టొద్దు, ఇదొక డిబేటబుల్ ఇష్యూ. కానీ కడుతున్న ప్రాజెక్టులలో వారు అవలంబించినటువంటి విధానం, రాత్రిపూట పోలీసులను పెట్టి ఊర్లు ఖాళీ చేయించినటువంటి విధానం, సో పూర్తి అన్డెమోక్రటిక్గా పనిచేసారు. వారు కలెక్టర్ ఉన్నప్పటి నుంచే రాజకీయ నాయకులుగా బిహేవ్ చేసినారు. ఈ ట్రై టు ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లీడర్, నాట్ యాజ్ ఎ కలెక్టర్. ఇన్ఫాక్ట్ మీకున్న ఫ్యాక్ట్ చెప్పాలంటే, సిద్దిపేటలో హరీష్ గారు చెప్పిన మాట వినకుండా ఈయన పనిచేసేటోడు. హరీష్ రావు గారు మనసులో కూడా పనిచేయని కలెక్టర్ ఈయన. అవునా? ఇవాళ ఆయనకు రాజకీయ అవసరం ఉంది కాబట్టి హరీష్ గారు ఇంద్రుడు చంద్రుడు, హరీష్ గారు నాకు రాజకీయ గురువు అని చెప్తున్నారు. మీరు సిద్దిపేట పోయి ఎవరినైనా అడుగుంటారు, హరీష్ గారు చెప్పిన ఏ పని చేయలేదు వెంకటరామరెడ్డి గారు ఒక దశలో. ఎందుకుంటారు? హరీష్ గారు చెప్పిన పని కూడా ముఖ్యమంత్రి గారితో దగ్గరగా అసోసియేట్ అయ్యి, ముఖ్యమంత్రి గారు వేరు, హరీష్ గారు వేరా? ముఖ్యమంత్రి వేరు, హరీష్ రావు గారు వేరా? 100%. అవునా? అవును. ఒకరు తూర్పు అయితే ఒకరు పడమర. ముఖ్యమంత్రి గారికి హరీష్ గారికి ఏం సంబంధం? వాళ్ళిద్దరు బీఆర్ఎస్, వాళ్ళిద్దరు పేగు బంధం ఉంది, పేగు బంధం ఉంది, కానీ ఇంకా వేరే బంధాలు ఏమున్నాయి? ఏం లేవు అక్కడ. సో దే ఆర్ టూ డిఫరెంట్. సో హరీష్ గారి ఆలోచన హరీష్ గారికి ఉంటుంది, మామ ఆలోచన మామకు ఉంటుంది. తాను చెప్తే పని చేయని వెంకటరామరెడ్డి గారిని ఇప్పుడు హరీష్ రావు గారు గెలిపించడం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఆయన. అట్లాంటిది ఏముందని నేను అనుకుంటలేను సార్. లేదా? చాలా పెద్ద అలిగేషన్ చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదాడ. హరీష్ గారికి ఏదో ఈ జిల్లాలో ఎమ్మెల్యే కాబట్టి తిరగాలి కాబట్టి తిరుగుతున్నాడు, అంతకంటే ఎక్కువ ఏముంటుంది ఆయన? అంతేనా? ఆయన పరిస్థితి ఆయనకు బాగలేక ఆయనే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆయన ఇప్పుడు కొత్తగా తిరిగేది ఏముంటుంది? ఆయన చెప్తే ఎవరు వింటారు? ఏందని ఎవరు విన్నారు? అందరూ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఇండిపెండెంట్గా బిహేవ్ చేసేటోళ్ళే ఉన్నారు, సీనియర్లే ఉన్నారు, డబ్బున్నోళ్ళే ఉన్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఎవరికి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. వారికి హరీష్ గారితో పెద్ద సంబంధాలు అవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవసరం ఉండే, ఇప్పుడేం అవసరం వాళ్ళకి? సో వెంకటరామరెడ్డి ఇక్కడ వాడు కాదు, ఇక్కడ పని చేయలేదు, ఈ జిల్లాతో సంబంధం లేదు. జిల్లాలో పనిచేసినారు, పనిచేసిన వాళ్ళంతా ఎమ్మెల్యేలు అవుతారా? పనిచేసిన వాళ్ళంతా ఎంపీలు అవుతారా? యూ హ్యావ్ బీన్ పెయిడ్ ఫర్ ఇట్ కదా, మీకు జీతం ఇచ్చారు కదా. జీతం కంటే ఎక్కువ గీతం కూడా తీసుకుపోయారు కదా మా జిల్లాకి వెళ్ళి. అదే కదా ఇప్పుడు మేము ఇది ఎలిగేషన్. నేనేమంటాను సార్, ఇది మెదక్ జిల్లా, చంద్రశేఖరరావు గారు పుట్టిన జిల్లా, తెలంగాణ ఉద్యమం పుట్టిన జిల్లా. ఈ జిల్లాలో 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత, 10 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత కొన్ని వేల మంది లీడర్లను తయారు చేసే కేసీఆర్ అనే ఫ్యాక్టరీ మెదక్ జిల్లాలో ఒక్కరిని తయారు చేసుకోలేకపోయిందా? ఎంపీకి పోటీ చేసేందుకు మెదక్ జిల్లా నుంచి ఒక్కలేరా సార్ ఎంపీకి పోటీ చేసి అర్హత ఉన్న వాళ్ళు? ఉద్యమంలో కూడా చాలా మంది ఐఏఎస్లను ఐపీఎస్లను లీడర్లుగా మార్చి లీడర్లుగా తీసుకొచ్చారు ఉద్యమం టైంలో. ఒక పేరు చెప్పండి. పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏముంది ఆయనకి? డిఐజీకి పనిచేస్తారు, కంటెస్ట్ చేశారు సూర్యాపేట. ఆయన ఏందో ఎవరికి తెలియదు, ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలుస్తలేదు. రమణాచారి గారు పనిచేశారు. ఆయన రిటైర్డ్ అయినాక వచ్చిండు, వాళ్ళు బ్రాహ్మణ పరిషత్ చూసుకుంటున్నాడు. ఈజ్ రిలేటివ్ దట్ కమ్యూనిటీ కాబట్టి ఇస్తే అయిపోతుంది. వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు? వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికలకి వచ్చిన వాళ్ళు ఎందుకు అవుతారు? కాదు కదా. ఇది కూడా అనవసరమైనటువంటి చర్చ, అనవసరమైనటువంటి పోటీ. వెంకటరామరెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి ఇంకా 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఆయన ఎంపీ అయ్యి చేసేది ఏముంటుంది? ఎట్లాగో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది అన్డిస్ప్యూటెడ్లీ. బీఆర్ఎస్కి 0 సీట్లని ప్రజలంతా చెప్తూనే ఉన్నారు. ఇంకా వెంకటరామరెడ్డి ఎందుకు 100 కోట్లు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ అనే వ్యక్తికి మనుషులు దొరక్క వెంకటరామరెడ్డిని తీసుకొచ్చారా? మరి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను మనుషులు దొరకక పెట్టిరా, అమ్ముకున్నారా అనేటువంటి 2 ఆరోపణ కూడా వస్తుంది కార్యకర్తల నుంచి. మనుషులే దొరకనప్పుడు కొనడానికి ఎవరు వస్తారు? పక్క జిల్లా వాళ్ళని తెచ్చుకోరు కదా. ఆయన కొంచెం దురద ఉన్నట్టుంది పోటీ చేయాలని, అందుకని ఆయన వచ్చినాడు. సో వాస్తవంగా మీరు ఆలోచించుర్రి. నేను అన్నదాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పుండ్రు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు చంద్రశేఖరరావు గారు అడ్డా, గీడ మీ క్యాండిడేట్ లేరా సార్? 600 జీవో అమలు చేయాలన్నా వద్దా? సో జిల్లా వాడు దొరకలేదా ఎవరు అనేది? ఏరి మరి ఒక్కరైనా ఉండాలి కదా సార్. నీతోటి 14 ఏళ్ళు తన్నులు తిన్నోళ్ళు ఒక్కరు దొరకలేదా నీకు సార్?
ఇలా పార్టీ మెదక్ గెలుస్తుందని వాళ్ళకి విశ్వాసం ఉంటే ఒక కార్యకర్తకి ఇయ్యనుంటారు. ఎందుకు అమ్ముకున్నారు 100 కోట్లు ఉన్న వాళ్ళకి? సో మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది అని వాళ్ళు చెప్పుకుంటున్న సీట్లలో మెదక్ పార్లమెంట్ ఉంది. 100% ఇది అవాస్తవం. మెదక్ పార్లమెంట్ మీద కాషాయం జెండా ఎగురుతుంది. వాళ్ళు ఏదో వెనకటి రోజులు అనుకుంటున్నారు. వాళ్ళు ఆ రోజులు పోయినాయి. ఇలా కేసీఆర్ చెప్తే వినేటోళ్ళు, హరీష్ చెప్తే వినేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. లేరా? ఈ జిల్లాలో చాలా పొలిటికల్ చైతన్యం వచ్చింది. లేదు అసలు. ఎందుకు మరి అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేసిందిగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఎందుకు పెర్ఫామ్ చేయదు? ఎప్పుడు చేసింది? మొన్న అది చెప్పిండు కదా నిన్న రాధాకిషన్ రావు గారు అనేటువంటి డీసీపీ చెప్పిండు కదా, మా పోలీస్ వెహికల్లోనే పైసలు తీసుకుపోయినాం, ఎదురుగున్న వాళ్ళ బండ్లను ట్రాప్ చేసినాం, ఫోన్లు విన్నాము, ప్రభుత్వం ఏం చెప్తే అది చేసినాము, ఎవరిని దాన్నమంటే వాడిని దానినాము, ఆడ వంచమంటే అది వంచినాం. దాంతో గెలిచిర్రు. రాష్ట్రం అంతా చేస్తుంటారు, ఓన్లీ మెదక్లో ఎందుకు చేస్తుంటారు వాళ్ళు ప్రయత్నం. హరీష్ రావు అనే తెలుగులోడు ఉన్నాడు, ఆయన ఉనికి కోసం ఆయన చేసుకున్నాడు అంతే. రఘునందన్ రావు అంటాడు అసెంబ్లీకి వస్తే పక్కన బల్యం కాబట్టి రాకుండా చూసేందుకు చేసుకున్నాడు. చెప్పమను హరీష్ రావుని దుబ్బాకల పైసలు ₹1 వంచలేదని, సిరిసిల్లలో ₹1 వంచలేదని చెప్పమను, మెదక్లో దాదాపు 100 కోట్లు వంచలేదని చెప్పమను, సంగారెడ్డిలో వంచలేదని చెప్పమను ఈ నియోజకవర్గాల్లో. పంచిన వాళ్ళు ఎవరు లేండి, ఆల్మోస్ట్ అన్ని పార్టీలు పనిచేస్తున్నారు. ఎట్లా పంచుతారు? మేము పంచలేదు, నేను పంచలేదు. మెజారిటీ మీ పార్టీకి సంబంధించి మీరు పంచకపోయి ఉండొచ్చు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పంచలేదు. మా పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో మేము ఎక్కడ ₹1 పంచలేదు. మీ డబ్బులు పట్టుకున్నారని మీరు చెప్తున్న క్రమంలో పంచే ప్రయత్నంలోనే. అది బై ఎలక్షన్ టైం లోపల, రెగ్యులర్ ఎలక్షన్స్లో ఏడైంది? రెగ్యులర్ ఎలక్షన్స్ ఎక్కడ ₹1 పెట్టుకోలేదు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది డబ్బులు పట్టుకొని అవి బయటికి కూడా తెలియకుండా కాజేశారు అనేది కూడా వస్తుంది లీక్. సో అది నా నోటీస్లో అయితే లేదు. మీరు ఏ పేపర్లో ఇప్పుడు వచ్చిన వార్తలను బేస్ చేసుకుని మీరు చెప్తున్నారో అది కూడా ఆ పేపర్లో రిపోర్ట్ చేశాయి అన్న. నేనేమంటున్నాను, వాళ్ళంతా వాళ్ళు అడ్మిట్ అయినారు. మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, మేము డబ్బులు పోలీస్ వాహనాలలో తీసుకుపోయినాం, ఎక్కడ ఇవ్వాలనో అక్కడ డబ్బులు ఇచ్చినాం, ఎదురుగున్నల వాహనాలు చెక్ చేసినాం, ఎదురుగున్నల వాహనాలు సీజ్ చేసినాం, అందరి ఫోన్లు విన్నాం. ఇది రఘునందన్ రావు చెప్తలేడు, హరీష్ రావు గారి మీద కోపంతో చెప్తలేండి నేను. ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళు అరెస్ట్ చేసిన సందర్భంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అని పేపర్లలో వచ్చిన వార్తల్ని మీ ద్వారా ప్రపంచానికి చెప్తా ఉన్నాను. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని అని చెప్పారు. ఎలా మీరు బాధితులు అయ్యారు? నేను ఇప్పుడు చెప్పలేదు నరసింహారావు గారి మాట. దుబ్బాక బై ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసి మా ఫోన్లు విన్నారు, ఇట్లా ఇబ్బందులు పెట్టినారు, మా ఫ్యామిలీని, కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని అందరినీ టార్చర్ పెట్టిరు పోలీసు వాళ్ళు అని చెప్పినాం. నాకు సంబంధం లేని డబ్బుల్ని నా ఖాతాలో రాసి నన్ను ముద్దాయిగా చేసిరని చెప్పిన. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అప్పుడు జరిగినాయి కదా. ఎవరెవరో ఇంట్లో బంధువుల ఇంట్లో డబ్బులు ఉంటే కూడా అవి కూడా తీసుకుపోయి రఘునందన్ రావు డబ్బులని కేసులు పెట్టిరు కదా. సో అది అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నేను కంప్లైంట్ చేసిన, అప్పుడు ఎవరు వినలేదు. కానీ ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. రఘునందన్ 3.5 ఏళ్ల కింద ఆరోపణ చేసిన అది నిజమని నిరూపించారు. సో రఘునందన్ రావు గారు చెప్పిన ప్రకారం, రఘునందన్ రావు గారి ఆరోపణల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రాపర్గా పనిచేస్తుంది. నేను అట్లా చెప్పలేదు. వాట్ డస్ ఇట్ మీన్? టెలిఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దొంగల్ని దొరకబట్టిరు అని చెప్పిన. దొంగల్ని దొరకబట్టిరు అంటే ప్రాపర్గా పనిచేసినట్టు ఎట్లయితే దొంగలు పట్టుకోవడం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిరు. పోలీసులకి నౌకరీ ఎందుకు ఇస్తారు సార్? దొంగలు పట్టుకోమని ఇస్తారు. అప్పుడు కూడా పోలీసులు ఉన్నారు, అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన పోలీసులు. వాళ్ళు చేయనీయలేదు పని, వీళ్ళు పని చేయని వీళ్ళు పని చేస్తారు. ఇప్పుడు పోలీసులు ప్రాపర్గా పనిచేస్తున్నారు అన్నీ కూడా చెప్తలేండి. మొదటి బాధితుడు ఎవరు ఈ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్కి? రేవంత్ రెడ్డి గారే మొదటి బాధితుడు. రేవంత్ రెడ్డి గారే మొదటి బాధితుడు. రఘునందన్ రావు రెండో బాధితుడు అయింటాడు దుబ్బాకతోటి. కానీ మొదటి బాధితుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. చేసినప్పుడు వీళ్ళు బయటపడ్డారు, దొంగలు దొరికిండ్రు. దాంట్లో మనం ఏం చేస్తాము? సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఎప్పుడు అనలే ఆ మాట, నేను ఎప్పుడు ఆ మాట అనలేదు. కుక్క పని కుక్కనే చేస్తుంది, గాడిద పని గాడిదనే చేస్తుంది అని చెప్తున్నా. చేయాలని కోరుకుంటున్నా అంతే. సరే, కుక్క పనో గాడిద పనో ఎవరి పనో చేస్తున్నారు, చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని చెప్తున్నాను నేను. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అనేది నాకున్న అనుమానం. అలిగేషన్ అగేన్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. లేకపోతే నరసింహారావు గారు ఇప్పుడు ఇన్ని ట్యాపింగ్లు చేసిరు కదా, ఏదో ఇజ్రాయెల్కి వెళ్ళి తెచ్చిర్రు, అమెరికాకి వెళ్ళి తెచ్చిర్రు అని చెప్పారు కదా. ఇప్పుడు నేను ట్యాపింగ్ చేసినానికి ఇంతమంది ఆఫీసర్లు ఒప్పుకున్నారు కదా. ట్యాపింగ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఏది సార్? ఏడుంది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్? ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే ఇగో నేను పలానా వస్తువుతోటి నీ ఫోన్ విన్నా అని చెప్పాను. ఆ వస్తువు ఏది? ఎందుకు కోర్టులో డిపాజిట్ చేస్తలేరు? ఆ వస్తువులు వీళ్ళు వాడుకుంటారని వీళ్ళు వాడుతున్నారని అనుమానం. ఓకే, మొన్న ప్రణీత్ రావు చేసి ఉంటాడు, ఇప్పుడు ప్రణీత్ రెడ్డి చేస్తుంటాడు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నా. ఏం డిఫరెన్స్ అని చెప్పు. సో మేము ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని మర్డర్ అయింది అనుకోండి, కత్తితో పొడిచిండు, కత్తి తెచ్చి కోర్టులో డిపాజిట్ చేయాలి కానూన్ ప్రకారం. చేయాల్సింది ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రాబబిలిటీ ఉంది, బట్ పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు చేస్తారు సార్? టెలిఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు? ఆల్మోస్ట్ 1 month నుంచి నడుస్తుంది. ఏది మరి అసలు దొరికిందా దొరకలేదా ఇన్స్ట్రుమెంట్ అది చెప్పుర్రి. దొరికితే మీరు కొంచెం ఇంకో దగ్గర పెట్టి ఇంకేవాళ్ళు వింటుర్రా మీరు? దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది నరసింహారావు గారు. రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసుల్లో దొరకబట్టినప్పుడు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు?
మహేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర డీజీపీకి ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి తెలియకుండా మహేందర్ రెడ్డి గారు కాదు మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు డీజీపీ అనుకోరు లేదా అనురాగ్ శర్మ గారు అనుకోరు ఎవరో అనుకోరు సమ్ ఎక్స్ ఆయన సిటీ కమిషనర్గా ఉన్నట్టున్నారు అప్పుడు మహేందర్ రెడ్డి గారు సిటీ పోలీస్ కమిషనర్ అనుకోండి ఈ సంఘటన జరిగినప్పుడు వారి నోటీసులు ఉండి జరిగిందా నోటీసులు లేక జరిగిందా పైగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ అదే కుర్చీలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు అంటున్నా వీళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్ ఏడ దాచిపెట్టిరు అంటున్నా ఎందుకు వాళ్ళు ముద్దాయిలు అయితే లేరు అంటున్నా రాష్ట్ర డీజీపీకో హైదరాబాద్ పోలీస్ కమిషనర్కో తెలియకుండా హైదరాబాద్ ఒక సంఘటన జరుగుతుందా ఆబ్వియస్లీ నో జరగదు కదా ఆయన నోటీసులు ఉండే జరుగుతుంది కదా మరి మహేందర్ రెడ్డి గారు ఎందుకు ముద్దాయి అయితే లేడు సో ఈ ఫోన్ ట్యాపింగ్లో మహేందర్ రెడ్డి అనురాగ్ శర్మ వీళ్ళు కూడా ముద్దాయిలు కాదంటారా దాన్ని మా కోర్టు భాషలో ఏం చెప్తామంటే వికారియస్ లయబిలిటీ అంటాం అంటే పనోడు తప్పు చేస్తే యజమాని బాధ్యత వహించాలి యజమాని తెలియకుండా చేసే పరిస్థితి ఉండదు మీ కారు యాక్సిడెంట్ చేసిండు అనుకోండి డ్రైవర్ ఓనర్ ఈజ్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ మ్యాండేటరీ కాబట్టి నాకు తెలియదని మహేందర్ రెడ్డి గారు అన్నా లేకపోతే అప్పుడు ఉన్నది మహేందర్ రెడ్డి గారా డీజీ అనురాగ్ శర్మ గారా ఎల్లైనా నాకు వద్దు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మీ ద్వారా మిమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్న రోజు డీజీపీ ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు వాళ్ళు ఎందుకు బాధ్యులు కాదు ఇప్పుడు వాళ్ళని ఎందుకు బాధ్యులు చేస్తలేరు మీరు అంటున్నా సో అప్పుడు ప్రభుత్వం ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్ డోంట్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఇన్ పీసెస్ నాకు రఘునందన్ రావు పడదు కాబట్టి రఘునందన్ రావు కేసు చేయకు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇది నేను చెప్పలే రేవంత్ రెడ్డి గారి గురువు గౌరవనీయులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టి చెప్పిండు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది మా అధికారుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ చేసే కుర్చీలో కూర్చొని ఉన్నాడు వై కాంట్ యూ ప్రోవ్ ద మ్యాటర్ ఫ్రమ్ 2014 June 2 రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోట్లో పట్టుబడ్డది 2015లో అప్పటి నుంచి ప్రోబ్ చేయండి అసలు తెలంగాణ వచ్చినాక కొన్నారా ఇవన్నీ అంతకంటే ముందు కూడా ట్యాప్ చేసిరు ఆంధ్రప్రదేశ్లో ఏంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా గ్రీవెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది ఇస్తారనే నేను అనుకుంటున్నా గురువుకు అన్యాయం జరిగింది కదా అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నారు కదా అది ఏడికెళ్ళి వచ్చింది బయటికి యువర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ ఏడికెళ్ళి బ్రీఫ్ చేసిర్రు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరికరాలను తెచ్చి మా తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు ఇన్నదా లేదా June 2, 2014 తర్వాత చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోన్లు ఇందామనుకొని ట్యాపింగ్ మిషన్ తెచ్చిండ తెచ్చిన రోజు ఉన్న డీజీపీ ఎవరు తెచ్చిన రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు గా పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే స్టేట్ ప్రివ్యూలో సరిపోతుందా సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉంటుందా అటువంటిది ఏమైనా డిమాండ్ చేస్తారా సార్ నేను ఆల్రెడీ మొన్ననే రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన ఎందుకంటే ఈ క్రైమ్ ఎల్లలు దాటింది ఒక రాష్ట్రం ఎల్లలు దాటింది 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా నేను బాధితున్నాను కంప్లైంట్ ఇచ్చిండు మొన్నటి ఎలక్షన్లో ఇటు పక్కకు పోయి బీదర్ దగ్గర పెట్టి కర్ణాటక ఎమ్మెల్యేల ఫోన్లు విన్నారు వీళ్ళు సో వాళ్ళకి ఎవరు దోస్తులు ఉంటే వాళ్ళకు సమాచారం ఇచ్చుకుంటూ వచ్చిర్రు పొరుగు రాష్ట్రాల్లో ఎందుకంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్కి చేస్తున్నామని పక్క రాష్ట్రాలలో కూడా ఫోన్లు విన్నారు ఎంత దుర్మార్గం అంటే 4 ఎమ్మెల్యేలు మా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతారు పార్టీ మారుతారనే విషయాన్ని ట్యాపింగ్లో విని వాళ్ళని పిలిచి బెదిరించి కథ మొత్తం రివర్స్ చేయించి బిఎల్ సంతోష్ గారిని ముద్దాయం చేసిర్రు బిఎల్ సంతోష్ గారి ఫోన్ విన్నారంటే అమిత్ షా గారి ఫోన్ వినలేదని ఎట్లా అనుకోవాలి మోడీ గారి ఫోన్ వినలేదని ఎట్లా అనుకోవాలి ఎంత దుర్మార్గం ఇది చెప్పుండ్రి మా పార్టీలో భారతదేశ సంస్థాగత విధానానికి మరి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు సంతోష్ గారికి రోహిత్ రెడ్డి ఏం తెలుసు ఓకే ఈ 4 ఎమ్మెల్యేలు మా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకున్నారని నా అనుమానం పార్టీ మారే ముందు ఈ మాటలు విన్న పోలీసు వాళ్ళు ఎవరో ముఖ్యమంత్రికి చెప్తే ముఖ్యమంత్రి వాళ్ళని పిలిచి బెదిరించి భూమరంగా అయ్యేటట్టు రివర్స్ గేమ్ ఆడిండని నేను అనుకుంటున్నా సో బిఎల్ సంతోష్ గారి ఫోన్నే ట్యాప్ చేసినప్పుడు ఇంకా మా ఢిల్లీ పెద్దలే చేయలేదని ఎట్లా అనుకోవాలి నేను సో నేను కేంద్ర హోంశాఖని డిఓపిటీని అర్జెంటుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ విషయం లోపల ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తాం పార్టీగా ఏమైనా రికమెండ్ లెటర్ రాస్తారా కేంద్ర ప్రభుత్వానికి అడుగుతాం తప్పకుండా అడుగుతాం వారి దృష్టికి తీసుకెళ్తాం సో ఫోన్ ట్యాపింగ్ అనేది నేషనల్ ఇష్యూగా చూస్తున్నారు మీపై ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆయన కర్ణాటకలో ఎమ్మెల్యేల ఫోన్లు విన్నాడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఫోన్లు విన్నాడు తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు విన్నాడు ఆఖరికి కొడుకు బిడ్డ అల్లుని ఈ ఫోన్లు కూడా విన్నారు ఎందుకంటే దరిద్రం ఏముంటుంది సార్ ఈ దేశంలో కానీ ఒక పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాన్ని బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తుంది దేశంలో అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం సో తమ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం రాజ్యద్రోహం ఇన్సిడెంట్ చెప్పండి దేశంలో అట్లాంటి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కదా ఒక ఇన్సిడెంట్ చెప్పు ఉత్తరాఖండ్లో ఎమ్మెల్యేలంతా వన్ సైడ్గా మారిపోయి బీజేపీ కండవలు వేసుకొని ప్రభుత్వాన్ని మార్చేశారు కదా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు
కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఇదే కదన్న మీరు గోవాలో జరిగింది మహారాష్ట్రలో జరిగింది, గోవాలో జరిగింది, ఇవే కదా మీరు చెప్పేటి. ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటనకి ఇంకొక రాష్ట్రంలో జరిగిన సంఘటనకి తేడా చూడండి. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ పార్టీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని గవర్నర్కి ఉత్తరం ఇవ్వలేదు. వారం రోజుల తర్వాత పోయి బీజేపీ ఇచ్చింది. ఆడ మేమెందుకు మార్చుకున్నామన్నా? నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి నీ ఎమ్మెల్యే నీ నాయకత్వం మీద అవిశ్వాసాన్ని ప్రకటించి హోల్సేల్గా వాళ్ళు కర్ణాటకలో మేము తీసుకున్నాము అంటారు. రిజైన్ చేసిరన్న వాళ్ళు. దే రిజైన్ ఫర్ దేర్ అసెంబ్లీషిప్ అండ్ దే కంటెస్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు రిజైన్ చేయడం ఉండదు కదా. రఘునందన్ గారు మీరు కూడా అలా ఎలా మాట్లాడతారు? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల ఎమ్మెల్యేలు మాట్లాడతారు? మీరు రండి, వచ్చేయండి, మా పార్టీకి మద్దతు ఇవ్వండి, తర్వాత రిజైన్ చేసి మళ్ళీ గెలవండి, మీ జీవితం మేము చూసుకుంటాం, ఇటువంటి హామీలు ఇస్తే కదా. మీరు విన్నారా? మీరు విన్నారా? కేసీఆర్ గారు విన్నారు, అందుకోసం మీ ఎమ్మెల్యేలను పట్టుకుని ఉంటారు. ఏ ఫోన్ విన్నాడు? బిఎల్ సంతోష్ గారితో మాట్లాడారు. ఎట్లింటాడు? దేశద్రోహం కదా, దేశద్రోహం కదా, దేశద్రోహంగా దాన్ని చూస్తున్నారు. ఎట్లిన్నారు? ప్రభుత్వాన్ని కూల్చడం రాజద్రోహం. ఎవరి పర్మిషన్ తోటి విన్నారు? కేసీఆర్ గారు విన్నారు. నేను ఇవాళ మొన్న కూడా అడిగిన, ప్రెస్ మీట్ పెట్టి ఆడియోలు వీడియోలు వినిపించిండు కేసీఆర్. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పంపిస్తే ఆయన చెడపడ వాయించేసిండు. ఎట్లా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు? ఎవరు రికార్డు చేసిర్రు? సో ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత, రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత లీడ్ చేస్తున్న లీడర్కి ఉండదా? రాజ్యాంగంకి లోబడి, రాజ్యాంగ నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఎవరి కుటుంబంలో పడితే వాళ్ళ కుటుంబంలో ఫ్లగ్ పెట్టి, ఎవరి టెలిఫోనిక్ సంభాషణ పడితే వాళ్ళ టెలిఫోనిక్ సంభాషణ వినుకుంటా ఇది నేను నా గవర్నమెంట్ కాపాడేందుకు చేసిన అని చెప్పుకోవచ్చా? 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే 103 ఎమ్మెల్యేలకు పెరిగిన నీకు 4 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం పోతుందా? ఎట్లా మాట్లాడతారన్నా? సో అది ప్రభుత్వాన్ని కూల్చే కుట్రగా చూడలేమంటారా? అది ప్రభుత్వం కూల్చే కుట్ర ఎట్లయితుంది? నీ దగ్గర గౌరవం లేదు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి. కడుపున వచ్చినాడు బయటికి పోతున్నాడు, పోతా అని మాట్లాడుకుంటున్నారు. దాన్ని నువ్వు రివర్స్ గేమ్ చేసినావు దాన్ని. సో కేసీఆర్ ఫోన్ ట్రాప్లో కేంద్ర నాయకత్వం కూడా బాధ్యులు మీరు చెప్తున్నమాట. నేను బాధ్యులు అని చెప్పలే, బాధితులు అని చెప్పి. అదే బాధ్యులు వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేసిన వాళ్ళు. మనం స్టార్టింగ్లో వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి మాట్లాడదాం. వెంకటరామరెడ్డి జిల్లావాడు కాదు, ఇక్కడ సంబంధం లేదు, ఇక్కడ బాధ లేదు, ఇక్కడ పేగుబంధం లేదు. మధు ఇక్కడ వాడు కదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మీకు బాగా మీ పాత కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆయన 1 సంవత్సరంలో ఎన్ని పార్టీలు మార్చింది మధు? సరే ఇట్లా మాట్లాడుకోవడం బాగుండకపోవచ్చు, వ్యక్తిగతంగా విమర్శించడం సమంజసం కాకపోవచ్చు. ఎన్ని పార్టీలు మార్చిరు మధు? ఎన్ని మాటలు తిట్టిండు కాంగ్రెస్ పార్టీని? ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు బీఫామ్ ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆయన బీఎస్పీలకు పోయినప్పుడు కాంగ్రెస్ని ఎన్ని మాటలు తిట్టిండన్న? సరే అలా 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సిచ్యువేషనే కాంగ్రెస్ ఈజ్ ఆల్సో ఫేసింగ్. కాంగ్రెస్లో ఒక్కరు లేరా అన్న పోటీ చేసేందుకు? ఎవరన్నా మధుకి కాంగ్రెస్కి ఏం సంబంధం అన్న? ఎప్పుడు వచ్చిండన్న మధు? ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు వచ్చిండు, టికెట్ తీసుకున్నాడు, టికెట్ గుంజుకోగానే మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది కదన్న. 6 రోజులు కూడా లేడు కదా కాంగ్రెస్లో. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎత్తుకుంటే ఎట్లా అని ఏదో సామెత ఉంటుంది కదా మనకి. అందుకని వ్యక్తుల గురించి మాట్లాడుతూ అంటలేను. మీ పార్టీ కూడా చేసింది అలా? వాళ్ళ పార్టీకి 7.5 అంటున్నా. మీ పార్టీ కూడా చేసింది. రఘునందన్ రావుకు మెదక్ జిల్లా ప్రజలు ఎందుకు ఓటేయాలనే ప్రశ్న అడిగినప్పుడు చెప్పిన నేను, రఘునందన్ తోటి వెంకటరామరెడ్డి గారిని ఎట్లా కంపేర్ చేస్తారు, మీరు నీలం మదిని ఎట్లా కంపేర్ చేస్తారు అని అడుగుతున్నా. నీలం మది గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఏముంది? వారు ఎప్పుడు వచ్చారు రాజకీయాలకి? ఎట్లా వచ్చిండ్రు? సో రాజకీయ అనుభవ పరంగా మీకంటే కాంగ్రెస్ కి నీలం మదికి ఏం సంబంధం అంటున్నా? పార్టీలో చేరిన తర్వాత 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కి ఎవరు లేరా పోటీ చేస్తాను? మీరు రాజకీయంగా మాట్లాడుకోవడానికి ఓకే, రాజకీయంగా వాస్తవం కదా. నేను అడిగిన దాంట్లో అబద్ధం ఉందా? నీలం మది 3 పార్టీలు మారలేదా ఎలక్షన్లలో? అలా పార్టీ మారిన లెక్కేస్తే తెలంగాణలో రాజకీయ నాయకులు ఎవరు మిగలరు? ఎందుకు మిగలరు? చాలా మంది. కేసీఆర్ గారు, అది వేరు, రఘునందన్ గారు, అది వేరు. ఇప్పుడున్న పరిస్థితులు ఏందో అంటున్నా. మధు ఎప్పుడు పోయిండు కాంగ్రెస్ లోకి? పైసలు ఉన్నాయి, రా బిడ్డ నీకు ఎంపీ టికెట్ ఇద్దామని పిలుచుకుంటే పోయిండు కదా. డబ్బులు ఉన్నాయి కాబట్టి పిలిచిరు మధుని. లేకపోతే కాంగ్రెస్ ఎందుకు వేరే క్యాండిడేట్ లేరు వాళ్ళకి? 125 ఏళ్ళ చరిత్ర కదా కాంగ్రెస్. నియోజకవర్గానికి 10 మంది ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు అడిగితే ఏ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అసలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎంపీ. ఇన్ వాట్ వే మధు ఈజ్ కన్సర్న్ విత్ కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ అప్పుడు బయట నుంచి ఎవరినో తెస్తే బయట నుంచి తీసుకొచ్చారని చెప్తారు కదా. జిల్లా మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. నాకు మధు గురించి మాట్లాడాల్సిన అవసరమో ఎల్ఐ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీరు ప్రశ్న వేసారు కాబట్టి నేను సమాధానం చెప్పిన. మీరు చెప్పుండ్రి మధుకి కాంగ్రెస్కి ఏం సంబంధమో చెప్పానా? ఎన్ని రోజుల పేగుబంధం? 15 రోజుల పేగుబంధం కాదు. పైసలు ఉన్నాయని పిలిచి టికెట్ ఇద్దామని తీసుకున్నారు, ఇచ్చారు. ఇంకా మాట్లాడాలంటే ఇంకా విభజన రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఏంటి విభజన రాజకీయాలు? కులం పేరు మీద ఏదో ఓట్లు వస్తాయని చెప్పి ఒక రాజకీయం తప్ప ఏముందన్న అందులో. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్.
పార్లమెంట్కి జరుగుతున్న ఎన్నికలలో ఇంత సంకుచితంగా ఆలోచించి ఇంత సంకుచితంగా వ్యవహరిస్తే బాధ అనిపిస్తుంది డెమోక్రసీలో. అంతే, అంతకుమించి నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ కోపం కానీ లేదు. సో ఇక్కడ పార్టీలుగా కంటే వ్యక్తులుగా చూడాలని చెప్పదలుచుకున్నారా? పార్టీలు ఏం చేసినా ఏం అడుగుతున్నా నేను. భారతీయ జనతా 20 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్కి చంద్రశేఖరరావు పుట్టిన జిల్లాలో క్యాండిడేట్ దొరకలేదా అని అడుగుతున్నా. ఆల్రెడీ హరీష్ను భరిస్తున్నాం. ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్, ఆయన కరీంనగర్ జిల్లా. ఈడికే ప్రభాకర్ రెడ్డిని భరిస్తున్నాం. ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్, ఈజ్ ఫ్రమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇంకొక వెంకటరామరెడ్డి ఎందుకన్నా మాకు? ఎందుకు అంటున్నా, ఈ జిల్లాలో ఎవరు లేరా అంటున్నా నేను. ఏరి నీ తెలంగాణ ఉద్యమంలో నువ్వు తయారు చేసిన నాయకులేరు అన్నావు కదా, ఎవరు నిన్నెవరు అన్నారు? స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది, నికార్సైన లీడర్లు మిగిలి అందులో ఒక్కడు లేడా? మరి తెలంగాణలో మెదక్ జిల్లాలో అసలు ఎవరు నికార్సైన కూడా లేడా? మిమ్మల్ని తట్టుకోవాలంటే కొంచెం గట్టి వాళ్ళని నన్ను తట్టుకునేది ఏందన్నా, నేను బక్కపలిస్టోని వాళ్ళ నాకేమైనా 100 కోట్లు ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ సీట్ ఇచ్చిన ఆయన, బీఆర్ఎస్ సీట్ ఇచ్చిన ఆయన ఎందుకు ఇచ్చిర్రన్న? 100 కోట్లు పెడతారని తెచ్చుకుర్రాళ్ళు. నా దగ్గర ఏమున్నాయన్నా 100 కోట్లు. 100 కోట్లు ఉన్న వాళ్ళని వదిలేసి రఘునందన్కి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? రఘునందన్ ప్రజా సమస్యలలో ఉన్నాడు. 100 కోట్లు సంపాదించుకోలేదు రఘునందన్. 2001 నుంచి జై తెలంగాణ అన్నాడు. కోర్టులో రఘునందన్ రావు హాజరయ్యని పిలిచే బంట్రోత్ ఉద్యోగం మెదక్ జిల్లాని కావాలని అడిగినోడు రఘునందన్. 610 జీవన్ అమలు చేయమని అడిగినోడు. హరీష్ కరీంనగర్ జిల్లా వాడు మా జిల్లాకి ఎందుకు సార్ అన్నోని దాన్నే కదా పంచాయతీ పుట్టింది. ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి నీ అసంటోళ్ళకి చాలా మందికి శత్రువు అవుతాం అన్నా మేము. సో తెలంగాణ మెదక్ ప్రజలకు ఎందుకు అవసరం అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళిద్దరికి మెదక్కేతోటి ఏం సంబంధం ఉంది? ఏం చేస్తారు? 100% నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. 400 పైసలకి ఎంపీలు గెలుస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని మెదక్ రైలు ఇచ్చింది మేము, గజ్వేల్కి రైలు ఇచ్చింది మేము, సిద్దిపేటకి రైలు ఇచ్చింది మేము. మా ఎంపీలు లేకున్నా నేషనల్ హైవేలు ఇచ్చినాం, రైల్వే స్టేషన్లు ఇచ్చినాం. 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యల్ని పరిష్కరించి ఇవన్నీ మీరు తెచ్చాము, రైలు ఇచ్చాము, హైవేలు తెచ్చామని మీరు చెప్తున్నారు. అవి తెచ్చింది నేను అని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. పార్లమెంట్లో 17 మంది ఎంపీలు అత్యధికంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగిన ఎంపీ నేను అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఈ ప్రాంతానికి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ స్టిల్ ఏం చేసిండు అన్న? నువ్వైతే చూసింటావు కదా టీవీ. ఎప్పుడన్నా లేచి మా మీదకి ఇది కావాలని మాట్లాడంగా నువ్వు వింటే నాకు చూపెట్టాలి. మొత్తం తెలంగాణ ఎంపీలు అత్యధికంగా ప్రశ్నలు అడిగిన ఎంపీ ఆయనదైనా డబ్బా కొట్టుకుంటే ఎవడేం చేస్తాం? పార్లమెంట్ వెబ్సైట్లో చూడొచ్చు మీరు విషయం చెప్తున్నారు. ఆయన ఆయనదాన్ని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే మనం ఏం చేస్తాం? సెల్ఫ్ డబ్బానేనా అది? సో రైలు రావడం వెనక ప్రభాకర్ రెడ్డి కృషి ఏముండదు? ఏముంటుంది చెప్పు, ఏముంటుంది? చంద్రశేఖరరావు గారు కృషి సభ్యుడిగా సెంట్రల్ కేంద్ర మంత్రిగా ఉండి 2005లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒప్పించి 330 కోట్లు రైల్వే బడ్జెట్లో పెట్టించుకున్న చంద్రశేఖరరావు తోటే రైలు సాధ్యం కాలే. ఇక ప్రభాకర్ రెడ్డి రైలు తెచ్చినట్టే మీరు నమ్మాలి, నేను నమ్మాలి. గజ్వేల్కి మిషన్ భగీరథ కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చిపోయినారు కదా, మీ గుండెల్లో మాకు ఇంత ప్రేమ ఉంటే చాలని ముఖ్యమంత్రి గారు అంటే ఆ ప్రేమ కొద్ది ఇచ్చిపోయినాం కదా రైలు. దాని వెనకాల ప్రభాకర్ రెడ్డి పాత్ర ఏంది? ఏం చేసిండు? సో చాలా సాఫ్ట్గా ఉండి మీ 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 రఘునందన్ అంటే రఘునందన్ గొంతే స్ట్రెంగ్త్ ఆయనకి అని మాట్లాడుతూ ఉంటారు. మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ కొంచెం అన్పార్లమెంటరీ కూడా మాట్లాడడం చాలా తక్కువ సందర్భాల్లో వింటూ ఉంటాం. అటువంటిది మీరు ప్రభాకర్ రెడ్డిని ఇంటికి వచ్చి కొడతా, హరీష్ రావుని ఇంటికి వచ్చి కొడతా, ఇటువంటి భాష ఎందుకు వస్తుంది రఘునందన్ రావుకి? మీరు మొత్తం వినకుండా ముక్కలు ముక్కలు మీకు అవసరం ఉన్న కాడ కామాలు పెట్టుకుని మీకు అవసరం ఉన్న కాడ కట్ చేసి సెంటెన్స్ విన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంతకంటే ముందు రోజు సంగారెడ్డిలో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఇదే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఇదే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు నా గురించి ఏది పడితే అది మాట్లాడిండ్రు. ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడిండు? 10 ఏళ్ళ నుంచి రఘునందన్ రావు కలెక్షన్ కింగ్, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటుండో అన్నాడు. అన్న నేనేమంటున్నా, ఒకవేళ నేను ఎవరి దగ్గరైనా బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటే 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వం మీదే ఉంది కదా, మరి నా మీద ఒక్క కేసు ఎందుకు పెట్టలే? నన్ను బొక్కలు ఎందుకు వేయలేదు? ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే, సబ్జెక్టు కండిషన్ నేను ఎప్పుడు చెప్పినా, ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే రోజు పొద్దున్నేస్తే రఘునందన్ తిట్టి బతుకుదామనుకుంటే పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఇంటికి వచ్చి అంగిలా ఇప్పి కొడతా అని చెప్పిన. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? యు ఆర్ మలైనింగ్ మై క్యారెక్టర్. 10 ఏళ్ళు నేను పైసలు అడుకొని బతికినా. ఏం చేసింది మరి నీ ప్రభుత్వం? గుడ్డిగడుదల పనులుగా మీరా? 10 ఏళ్ళలో నేను ఒక్కరిని బెదిరించి ₹1 అడుక్కుంటే ఎందుకు కేసు పెట్టలేను? మీరు అడ్వకేట్ సార్, మీకు లీగల్ గా అడ్వకేట్ వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు అడ్వకేట్ల మీద కేసులు కావా? ఇంటికి వచ్చి కొడతా అంటారా? ఎమ్మెల్యేల మీద కావా? నేను ఏమన్నా నా క్యారెక్టర్ ఎవరైనా మలైన్ చేస్తే నా గురించి చెడుగా మాట్లాడితే రఘునందన్ గురించి చెడుగా రఘునందన్ గురించి చెడుగా మాట్లాడడం, రఘునందన్ పై ఈ స్థాయి కంటే ఎక్కువ విమర్శలు చేయడం ప్రభాకర్ రెడ్డి ఒక్కటి చేయాలి, హరీష్ ఒక్కటి చేయాలి. చాలా సందర్భాల్లో చాలా మంది చేస్తున్నారు. ఎవరిని ఇంటికి వెళ్ళి కొడతారు మీరు మాట్లాడారు. దుబ్బాక ఎలక్షన్ అప్పుడు చాలా పెద్ద ఎత్తున చెప్పిన నేను
మరి నేను జై తెలంగాణ అని ఉద్యమం చేసేటప్పుడు ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పి కొట్లాడి వచ్చినండి నేను. మీరు ఇటుకతోటి కొడితే నేను గన్నెట్ రాయితోటి కొడతా అని చెప్పిన. జై తెలంగాణ అన్నప్పుడు చెప్పిన, దుబ్బాక ఉప ఎన్నికలు చెప్పిన. నిన్న కూడా నేనేం మాట్లాడలేదు, ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు సంగారెడ్డిలో మీటింగ్ పెట్టి నన్ను నానా బూతులు మాట్లాడితే దానికి కౌంటర్ జవాబుకి ఇచ్చిన నేను. అది కూడా సంబంధం లేకుండా అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ని మలైన్ చేసే ప్రయత్నం చేస్తే బిడ్డ ఇంటికి వచ్చి కొడతా అని చెప్పిన. అలా చేస్తే చేయాల్సిన ప్రాసెస్ వేరే ఉంటుంది కదా. ఏముంటుంది? లీగల్గా వెళ్ళొచ్చు, కేసులు పెట్టొచ్చు, ఇంకేమైనా ఉంటుంది కదా. సరే, నాకు ఆ నిమిషానికి అదే కరెక్ట్ అనిపించింది. వార్నింగ్ ఇస్తున్నారు, స్టిల్ కొడతాను, స్టిల్ మీకు కట్టుబడి ఉన్నారు దానికి. ఆ మాట కాన్షియస్గానే మాట్లాడారు అది. నన్ను నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి రఘునందన్ రావు వాడిని బెదిరించి పైసలు తెచ్చుకున్నావు, వీని బెదిరించి పైసలు తెచ్చుకున్నాను అంటే నా క్యారెక్టర్ని ఎవరు అసాసినేట్ చేసినా చెప్పే కాడికి చెప్పినాం. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వినలేదనుకోండి. తప్పకుండా చరిత్ర ఏం చెప్పింది? సామ భేద దాన దండోపాయాలు చేయమని చెప్పింది. ముందు మంచిగా చెప్తున్నాం అన్న, నా జోలికి రాకురి, నేను మీ జోలికి వస్తలేను, మీ ప్రచారం మీరు చేసుకోరి, నా ప్రచారం నేను చేసుకుంటున్నా. ఉత్తగా నన్ను ఎందుకు తిడుతురు? నన్ను తిట్టాల్సిన అవసరం మీకేముంది? దుబ్బాకలు ఎందుకు ఓడిపోయాడు రఘునందన్ అన్నాడు హరీష్. మరి కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? 4 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఓడిపోయినావు అన్నాడు. మరి నీ మామ 20 ఏళ్ళు ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఓడిపోయాడు మరి కామారెడ్డిలో? అన్న, నువ్వు కూడా మెదకుని దత్త తీసుకొని మెదక్లో పనిచేసినావు కదా హరీష్ అన్న. మరి మెదక్లో నువ్వు కూడా ఓడిపోయినావు కదా, దగ్గర 100 కోట్లు పెట్టి. నువ్వు మెదక్లో ఓడిపోతే కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయాయి. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో ఎట్లా చెల్తుంది అంటాడు. ఈ చెల్లని రూపాయలు ఎడికెళ్ళి వచ్చినాయినా? మరి కరీంనగర్లో గెలలేదు కదా నువ్వు. నీ సూరత్కి నువ్వు ఏనాడు కరీంనగర్లో కార్పొరేటర్ కూడా గెలవలేవు. నీవు పోటీ చేయలేదు కదా ఆయన. ఎందుకు చేయలేదు? నూరులో ఎవడు దేకడు కాబట్టి నిన్ను మామి ఇచ్చింది కాబట్టి పుణ్యానికి వచ్చిన సింహాసనం ఎక్కి కూర్చొని మా మీద పెత్తనం ఎట్లా చేస్తాం? మా మీద జిల్లా మీద మేము లోకల్ అబ్బా. తెలంగాణ ఉద్యమం ఎందుకు పుట్టింది? జాతీయ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమం ఎట్లా పుట్టింది? దేనికోసం పుట్టింది? ఆంధ్రలో అంటే పక్కన జిల్లాలో వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారు అన్నాడు. పక్క ప్రాంతం పక్క ప్రాంతం ఇలా పక్క జిల్లాడు కాదా? ఉత్తర తెలంగాణ బాగుపడేది, దక్షిణ తెలంగాణ అన్యాయమైంది అంటలేడా? రేవంత్ రెడ్డి అడ్డుగట్లేరా? పాలమూరు జిల్లాలో నాయకులు అంటలేరా? సో ద ఇష్యూ ఈజ్, ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, ఏదైనా ప్రాంతానికి అన్యాయం జరిగినా తప్పకుండా తిరగబడతారన్న. పిల్లిని రూమ్ లేచి కొడితే పూలు అవుతుంది అది. కానీ మీ దగ్గర నుంచి కొడకల్లారా, నా కొడకల్లారా అనే భాష ఓడు మీ దగ్గర నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ అనుకోవట్లా. కేసీఆర్ గారు అంతకంటే బూతులు తిట్టిండు కదా. చవటలు, దద్దమ్మలు, సన్నాసులు ఉద్యమంలో తిట్టలే, ముఖ్యమంత్రి అయినాక తిట్టిండు. కేసీఆర్ బాటలో వెళ్తారా? తెలంగాణలో ఏం చెప్తారు? ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు ఎట్లా పోతుంది అని చెప్తారు. కేసీఆర్ బాటలో వెళ్ళిన ఆయన ఎవరు అంటున్నా? ఆయన ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండి. ఆయన ఏ మాటలు మాట్లాడిండు? నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అంటే, నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటుంది, నేను మాట్లాడితే బాధ అనిపిస్తుందా? సేమ్ యాక్షన్ అన్న. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం అవుతుంది. అది చెప్పాలనుకున్నా చెప్పిన. 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని బూతులు తిట్టలేదు. అదే చెప్తా ఉన్నా నేను. See, you are making all nonsense statements. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ప్రతిరోజు నన్ను ఇరిటేట్ చేస్తూ ఉన్నారు. మీరు పార్టీల గురించి మాట్లాడుకుందాం, సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం, వ్యక్తుల గురించి చివరిగా మాట్లాడుకుందాం. మీరు మైక్ కొట్టుడే రఘునందన్ ఇట్లా అట్లా రఘునందన్ దోసుకున్నాడు దాచుకున్నాడు అంటే, అరే ట్యాపింగ్ వేసింది మీరు, దోసుకున్నాడు. కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లా అనిపించట్లేదు మీరు మాట్లాడుతుంది? నాకేం ఫ్రస్ట్రేషన్ ఉంది? మీరు కేసీఆర్ గారి పైన, హరీష్ గారి పైన, కవిత గారి పైన, కేటీఆర్ గారి పైన చేస్తున్నారు అలిగేషన్. విపరీతంగా దోచేశారు, అక్కడ కుంభకోణం, ఇక్కడ కుంభకోణం, చాలా అలిగేషన్స్ మీ పార్టీ మీరు చేస్తున్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ స్టిల్ మీరు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి మీరు వసూలు చేస్తున్నారు అంటే మీకు ఎంత కోపం వచ్చిందో, 10 ఏళ్ళు నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేయించలేదని ఆయన అడుగుతున్నారు. మీరు కేంద్రంలో ఉండి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు? సో ద డిఫరెన్స్ ఈజ్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్యూర్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఓకేనా? వెన్ ద మ్యాటర్ కమ్స్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, when the matter comes to FEMA, when the matter comes to CBI, then only the central government can involve. We involved where? In the liquor scam we involved. They were hundreds of crores of rupees is involved. ED came. What are the powers of ED అని అడిగినారు. You go and see the section 25 ED Act అని చెప్పిరు వాళ్ళు. So we are involving where the necessary is required by the concerned department. The departments are coming, not Modi or BJP is coming. సో మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం? ఈడీ ఇప్పుడు రావడం వెనుక తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి అని అనుకునే వాళ్ళకి ఈడీ ఇప్పుడు వచ్చిందా? మొదటిసారి అప్పుడు వచ్చింది, అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చింది, అరెస్ట్ చేసింది. ఓకే, సోనియా గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయలేదు ఈడీ. ప్రియాంక వాద్రా గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచి 8 గంటలు కూర్చోబెట్టిరు. మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా నరసింహరావు గారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయా? ఎట్లా మాట్లాడతారన్నా? నోరు ఉన్నదని ఏది పడుతుంది అంటే ఎట్లా అన్నా? ఇగో ఇట్లా మాట్లాడితేనే కోపం వస్తుంది.
అయినా ప్రియాంక గాంధీ వాళ్ళ భర్తను పిలిచిరా పిలవలేదా? రాహుల్ గాంధీ గారిని పిలిచిందా పిలవలేదా? నేషనల్ హెరాల్డ్ సోనియా గాంధీ గారిని పిలిచిండ్రా పిలవలేదా? మరి వాళ్ళని అరెస్ట్ చేసిరా? కంపేర్ చేయలేం లేదా? ఎందుకు అరెస్ట్ చేయలేరు? కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీయా? ఎట్లా మాట్లాడతారు నరసింహరావు అన్న? 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, 4 ప్రధానమంత్రులు వచ్చిన కుటుంబం, వాళ్ళని పిలిచాడని నిల్చోబెడితేనే ఉంది. మాట్లాడుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అవుతారని పెద్ద హైపు, ఆ తర్వాత ఆమె అరెస్ట్ ఆలస్యం జరగడమో కాకపోవడమో ఈ పార్టీకి రాజకీయంగా నష్టం చేసింది. మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది మాట. నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ దట్. మీరు అటువంటి I cannot compare such statements. మీరు అటువంటి వినదలుచుకోలేదేమో. ఎందుకంటే నేను ఉన్నది చెప్పిన కదా, ఎట్లా తిట్టినావు రఘునందన్ అంటే బరాబర్ తిడితే సార్ అని చెప్పిన. రిగ్రెట్ లేదా అన్నారు, లేదు అని చెప్పిన. సో అప్పుడు అటువంటి ఇంప్రెషన్ చాలా మంది మీ పార్టీ నాయకులు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసేసి ఏమైనా చూద్దాం, ట్రై చేద్దాం. ఏమవుతుంది అరెస్ట్ చేస్తే? ప్రపంచం అంతా చెప్తుంది కదా నరేంద్ర మోడీ గారు గెలుస్తారు అని. రఘునందన్ రావు చెప్తలేడు. కారు టైటానిక్ అని రఘునందన్ రావు చెప్తలేడు. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి చెప్పిండు. రంజిత్ రెడ్డి చెప్పిండు ఏమని, నువ్వు వచ్చిన టికెట్ వద్దు, నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు సారు అని. వెనకటికి హరీష్ రావు పాట చెప్తుండే, నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అని చెప్పేటోళ్ళు కాంగ్రెస్ సర్కార్లా, మేము వచ్చినాక అందరు సర్కారు దవాఖానకు వచ్చి చూపించుకుంటారు అని. ఇలా నేను రాను బిడ్డ నీ కారు కని దిగి ఉరుకుతురు ఒకరు ఉరుకుతలేరా? టికెట్ ఇచ్చిన రంజిత్ రెడ్డి గారు ఉరికిరా ఉరకలేదా? టికెట్ ఇస్తామంటే బీబీ పాటిల్ గారు వెళ్ళిపోయిరా లేదా? ఏది మరి ఎందుకుంటలేరు? ఆఖరికి మొదటి టికెట్ డిక్లేర్ చేసినటువంటి రంజిత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే చివరి టికెట్ ఇచ్చినటువంటి కడియం కావ్య గారి వరకు అందరు వెళ్ళిపోయారు కదా అన్న. నేనెందుకు అక్కస్తో మాట్లాడతాను? నాకేం కోపం ఉంటుంది వాళ్ళ మీద? వాళ్ళ పార్టీ వాళ్ళది, నా పార్టీ నాది. సో వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుందా, కాంగ్రెస్ వైపు పార్టీ వైపు ప్రజలంతా చూస్తున్నారు అనుకోవడానికి అదొక ఇండికేషన్గా చూడాలా? సో భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది వచ్చారు కదనే, రాలేదా? ఎక్కువ అటు నంబర్ ఎక్కువ కనపడుతుంది. ఏం నెంబర్ కనపడేది? వెళ్ళిన వాళ్ళ నంబరు. కేశవరావు గారు ఏమైనా పోటీ చెప్పిన 2 పేర్లు. కేశవరావు గారు ఏమైనా పోటీ చేస్తారా? వాళ్ళ కూతురు ఇప్పుడు మేయరు. విజయలక్ష్మి గారు ఏమైనా పోటీ చేస్తారా? మేయరు. ఇష్టమున్నా కష్టమున్నా మేయరే ఉంటుంది. బీఆర్ఎస్ మేయరే ఉంటుంది. కావ్య క్యాండిడేట్, కావ్య వెళ్ళిపోయింది. రంజిత్ రెడ్డి క్యాండిడేట్ వెళ్ళిపోయిండు. కాంగ్రెస్కి వెళ్ళారు. కాంగ్రెస్కి వెళ్ళారు. మీ దగ్గర మా దగ్గరికి వచ్చారు కదా, రాములు గారు వచ్చారు కదా, పి రాములు సిట్టింగ్ ఎంపీ వచ్చారు కదా మాకు కూడా. జైరాబాద్ బీబీ పాటిల్ గారు వచ్చారు కదా, మాకు కూడా 2 ప్రజెంట్ వచ్చారు, 4 పాత్రలు వచ్చారు అన్న. యూ కెనాట్ కంపేర్ ద పాలిటిక్స్ లైక్ దిస్ అన్న. సో ఎవరికి ఆ కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు ఎట్లా అనుకూలంగా ఉన్నాయనే చూసి తానున్న పార్టీ టైటానిక్ లాగా మునిగిపోతుంది అనుకున్నప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు బతకడానికి ఏదో ఒక పని చేసుకుంటుంటారు. సో అట్లా ఇదన్నీ జరుగుతుంది. సో చేరికలు కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇవ్వవు యాజ్ ఫర్ యూ. కేశవరావుతో బలం వస్తుందని నేను అనుకుంటలేను. కడియం శ్రీ గారితో ఏమైనా బలం వస్తుందని నేను అనుకుంటలేను. ఇలాంటి ఎప్పుడు అయిపోయిన వాళ్ళు కదనే. అయిపోయిన కడియం శ్రీ గారిని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఉప ముఖ్యమంత్రి చేసినా కేసీఆర్ చేసిన తప్పు. అప్పటికే అయిపోయాడు ఆయన, ఉప ముఖ్యమంత్రి చేసినప్పటికీ అయిపోయాడు. అయిపోయింది కదా ఆయన చరిత్ర. ఏముంది ఆయన కేసీఆర్ పిలిచి ఎంపీ ఇవ్వకపోతే ఆయనకి ఎంపీ ఎక్కడిది, ఎమ్మెల్యే ఎక్కడిదన్నా తెలుగుదేశంలో? ఎక్కడిది చెప్పండి? ఎంపీ చేస్తేవి నువ్వే, మళ్ళీ పిలిచి తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేస్తేవి నువ్వే. ఆయనకు ప్రాణం పోసిందే నువ్వు. నేను చెప్పలే ఈ మాట, కడియం శ్రీహరి గారే 10 సార్లు చెప్పారు. అవును. సో ఎన్డీఏ, చివరిగా మీ టైం ఎక్కువ తీసుకోను. ఎన్డీఏ అంటే ఎన్డీఏలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంకో 2 పార్టీలు ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం పార్టీ. అవి ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన పార్టీలు అయినప్పటికీ తెలంగాణలో అంతో ఎంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఇంకా ఉన్నారు. ఎన్డీఏలో ఉన్న టీడీపీ, జనసేన నాయకులు ఎవరన్నా తెలంగాణలో మీ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేసే పరిస్థితి ఉంటుందా? నేను అంత పెద్దోని కాదన్నది. మా పార్టీ రాష్ట్ర నాయకత్వం చూస్తుంది, జాతీయ నాయకత్వం చూస్తుంది. నేను కార్యకర్తనే మెదక్లో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వచ్చానని నేను నీతో తిరుగుతా అంటే రా అన్నా అంటాం మేము. అంతేగాని ఇట్ ఈస్ ఏ పాలసీ డిసిషన్. అవర్ సెంట్రల్ పార్టీ విల్ టేక్ ఇట్ ఫైనల్ డిసిషన్. వాళ్ళు కూడా జాతీయ పార్టీగా అనుకున్నారు, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు గడిచిన ఎన్నికల్లో జనసేనతో కలిసి ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేశారు. సో ఆ నిమిషం ఎందుకు కలిసిరు, ఈ నిమిషం ఎందుకు కలుస్తలేరు అనేది నాకు తెలియదన్న. ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు, కానీ ఇక్కడ పోటీ చేస్తలేరు వాళ్ళు. పోటీ చేస్తలేరు. జనసేన మాతో కలిసి చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో ఏమన్నా మీరేమైనా ఇన్వైట్ చేస్తారా? మీరు ఏమైనా రావాలని కోరుకుంటున్నారా? వారు కూడా పోటీ చేస్తారు కదా. జనసేన కూడా కంటెస్ట్ చేస్తుందా? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో. పోటీ చేస్తున్నారు క్యాంపెయిన్ చేయడానికి. ఇంకా వారు ఎట్లా వస్తారు? ఇంకా ఆ రాష్ట్రం విడిచిపెట్టి ఈ రాష్ట్రం ఐ డోంట్ థింక్ సో. వస్తారని నేను అనుకోను. వస్తా అంటే అప్పుడు ఆలోచిస్తాం. పోయిన ఎలక్షన్స్లో వచ్చిపోయినారు కదా నా కోసం, చేయకుంటే వచ్చిపోయారు. సో ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించి పూర్తిగా స్టేట్ ప్రివ్యూలో ఉన్న అంశం అని చెప్తున్నారు. కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు. కాళేశ్వరంకి సంబంధించి నాగేశ్వర గారు అన్న వీళ్ళకి తెలవాలి, ప్రభుత్వానికి ప్రజలకు కూడా తెలవాలి. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా, పిసిసి అధ్యక్షునిగా దాని మీద సిబిఐ విచారణ చేయమని ఉత్తరం ఇచ్చొచ్చిండు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఎంపీగా ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా అయినప్పుడు నేను ఏమడుగుతున్నా, అదే ఉత్తరం కాపీ తీసి అప్పుడు ఎంపీ ఉంటుంది, ఆ ఎంపీ కొట్టేసి తెలంగాణ ముఖ్యమంత్రి అని అదే ఉత్తరం మళ్ళీ పంపు అంటున్నా. కాళేశ్వరం మీద విచారణ అవుతుందా కాదో చూద్దాం.
మీ కాళేశ్వరం మీద విచారణ చేయాలని ఉందా లేదా? ఉంటే రిటైర్డ్ ఆయన అనుమానం ఏంటి? ఆయన తీసిపోయి సిబిఐకి రాస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని కాపాడిద్దని ఆయన అనుమానం. సో వ్యవస్థల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆయనను ఎవరు కాపాడాలి రేపు? ఆయనను కూడా ఎవరు కాపాడారు? అల్టిమేట్గా ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా వ్యవస్థల మీద విశ్వాసాన్ని కల్పించాలి తప్ప పోగొట్టద్దు. రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తే వారి విఘ్నత. సో మీరు ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా ఏజెన్సీస్కి? మీరుగా మీ జిల్లా స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేను 4 సార్లు చేసిన నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి సెంట్రల్ ఏజెన్సీ అప్పటి డీజీపీకి చెప్పిన, మొన్న ఎలక్షన్స్ అయిపోయినాక చెప్పిన, ఇప్పుడు రేపో మాపో ఇంకా సెంట్రల్ ఏజెన్సీస్ కూడా చెప్తాం. సెంట్రల్ ఏజెన్సీస్ కూడా చెప్తారు పార్టీగా, తప్పకుండా వ్యక్తిగతంగా రఘునందన్ రావు గారు పార్టీగా చెప్తారు. రఘునందన్ రావు ఇస్ ఎ బీజేపీ ఎంపీ క్యాండిడేట్. వాట్ ఎవర్ రఘునందన్ స్పీక్స్ ఇట్ ఇస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అదేందన్నా నేను రాష్ట్ర కార్యదర్శిని కూడా మా పార్టీలో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉన్నాడు ఈ